అవగాహన అనే మాట మనం నిత్యం స్మరించే పదాల్లో ఒకటి అనమాట. అవగాహన దాదాపుగా ప్రతి వ్యక్తి వాడే మాట. ఈ విషయం మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది, సంపూర్ణ అవగాహన ఉంది అని చెప్తుంటాం కదా. అది ఆ పని చేయడానికి కావాల్సిన ప్రాథమిక అవగాహన కూడా అతనికి లేదు. ఇటువంటి మాట మనం తరచూ వింటుంటాం. అందుకని అవగాహన అంటే ఏంటో తెలుసుకుందాం. ఏదైనా లక్ష్యాన్ని సాధించాలని భావించినప్పుడు ఆ లక్ష్య సాధనకు సంబంధించిన విషయాల పట్ల సమగ్రమైన గ్రహింపుని కలిగి ఉండటమే మౌలికమైన సూత్రం. దాన్నే అవగాహన అంటారనమాట. సాధారణ క్రమంలో ఏదైనా విషయం తెలియకపోయినా, కొద్దిపాటి ఆకలింపు లేకపోయినా ఆ విషయాన్ని సాధకుడు పనికిమాలిన అంశంగా భావించకూడదు. పరాజయానికి హేతువుగా మారుతుంది. అది పరాజయానికి హేతువుగా మారుతుంది అన్నమాట. నీకు ఏ విషయమైనా తెలియకపోయినా ఆ రంగంలో నిష్ఠాతిన వారినో, అందులోని లోటుపాటు ఓడమని చెప్పగలిగినో ఆశ్రయించాలి. అందుకే ఒక ఆరోగ్యతలో చెప్పినట్లు పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకోవడం ముఖ్యం కాదు. చిన్న విషయాలను సమగ్రంగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగడమే వివేక లక్ష్యం అన్నమాట. అసలు అవగాహన అంటే ఏంటి? అవగాహన అనే పదం చాలా విస్తృతంగా అర్థం కలిగిందనమాట. శాస్త్రీయంగా చెప్పాలంటే ఏదైనా వస్తువు లేదా విషయం మీద ఒక వ్యక్తిని కొన్ని జ్ఞానాన్ని, ఆకలింపు శక్తిని అవగాహనగా పేర్కొనవచ్చన్నమాట. ప్రత్యేక అంశంపై మనకు ఉన్న స్పృహ అంటే బాహ్య దృక్పథి విషయం సాక్షాత్కారం మన మనసులో నిండి ఉండడమే అవగాహన, లేక ఆకలింపు లేదా గ్రహింపు శక్తి. దీన్నే అవగాహన అంటున్నమాట. కొంచెం విడమర్చి విశ్లేషిస్తే ఆకలింపు అంటే చేయబోయే పని మీద ప్రాథమిక జ్ఞానం కలిగి ఉండడం అన్న అర్థంలో తీసుకోవచ్చు. అదేవిధంగా తాను కార్యసాధనలో కలిసి పనిచేసిపోయే వ్యక్తి గురించి కూడా తెలుసుకుని ఉండడానికి కూడా అవగాహనగా నిర్వహించవచ్చు. ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి, తన జీవిత భాగస్వామితో నిత్యము ఆనందకరంగా అందమంగా ఉండడానికి మన అవగాహన ఉండాలన్నమాట. అలాగే ప్రజాసేవకు అంకితమైన నాయకులు తాము చేసే సేవా కార్యక్రమం మీద అర్థవంతమైన పరిజ్ఞానం కలిగి ఉండటం కూడా అవగాహనే. పసిపిల్లలు ముఖ్యమైన విషయాలపై అప్రమత్తం తీర్చిదిద్దడం కూడా అవగాహనగా పరిగణించాలి. ఈ రోజుల్లో జీవిత భాగస్వామి ఉన్న అవగాహన రాహిత్యం వల్లనే చాలామందికి కుటుంబంలో శాంతి కలుగుతుంది. అందుకని ఒకరికొకరు తెలుసుకుంటూ పని చేయాలన్నమాట. దీని ప్రధాన కారణం ఒకరికొకరు పెంచుకునే విశ్వాసం అన్నమాట. ఆ విశ్వాసంతో ఒకరికొకరు కృషి చేస్తూ అవగాహన కలుగుతూ ముందుకెళ్ళాలన్నమాట. దేశ ప్రగతి కాగించిన నాయకులు తాము ఏ రంగంగా ఉత్తమ సేవలు అందించగలమో, దేశానికి ప్రగతి సుశాంపులు అందించగలమో తెలుసుకుని ఆ విషయాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం దేశ ప్రగతికి అత్యంత ముఖ్యమైన విషయం. ప్రతి అందమైన బంధానికి ఇరువురి మధ్య అవగాహన అనేది ఎంతో ముఖ్యం. సాధకుని ఆలోచన ధోరణిలో నిండి ఉన్న దృఢమైన అవగాహన కార్యసాధన విజయాన్ని ప్రధాన భూమిగా నిర్వహిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకనే మనం ఏదైనా లక్ష్యానికి అవగాహన ఉండాలన్నమాట. అవగాహనతో పని చేయాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.